Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. బాపట్ల జిల్లా చీరాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఓ మైనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. చీరాలలోని జవహర్ నగర్కి చెందిన మనోజ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. అయితే రాత్రి సమయం కావడంతో సమీపంలో ఉన్న మంచినీటి చెరువు వద్ద కారు ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. గాయపడ్డ ఇద్దరిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఓ మైనర్ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. చీరాలలోని జవహర్ నగర్కి చెందిన మనోజ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. అయితే రాత్రి సమయం కావడంతో సమీపంలో ఉన్న మంచినీటి చెరువు వద్ద కారు ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. అంటే అక్కడ చెరువు ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనించలేదా, మరి ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా తెలియాలి. అదే కారు ప్రమాదానికి గురైనటువంటి కారు. సో ఆ కారులో ముగ్గురు బయటికి వెళ్ళారు. దాంట్లో ఒక మైనర్ ఉన్నాడు. ఆ మైనర్ అక్కడే మృతి చెందాడు. స్పాట్ డెడ్ అయిపోయాడు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. AP03 నెంబర్ గల ఆ కారు మనకి కనిపిస్తోంది విజువల్స్లో. సో అది దాంట్లోకి దూసుకెళ్ళింది, కాలువలోకి దూసుకెళ్ళింది. మంచినీటి చెరువు వద్ద ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టింది. సో మరి వాళ్ళు చాలా వేగంగా వెళ్తున్నారా, వేగంగా వెళ్లే క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ కాలువను లేదంటే ఆ చెరువును వాళ్ళు గమనించలేకపోయారా? సో సడన్గా ఒక్కసారి దాన్ని చూసి సడన్ బ్రేక్ వేయడం వల్ల కారు పల్టీలు కొట్టి కాలువలోకి దూసుకెళ్ళిందా అనే దానిపైన ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. సో గాయపడ్డటువంటి ఇద్దరిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సో మనం చూసినటువంటి ఆ విజువల్స్ అవే ప్రమాదానికి సంబంధించిన విజువల్స్. ఆ కారు పల్టీలు కొట్టిన కారు కాలువలోకి దూసుకెళ్ళింది. దాంట్లో మైనర్ బాలుడు ఒకతను అక్కడే స్పాట్ డెడ్ అయిపోయాడు. సో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సో ప్రమాదానికి గురైనటువంటి కారు మనకు కనిపిస్తున్నటువంటి కారు అదే.